1960 మార్చి నాటి చందమామ బేతాళ కథ. పశ్చాత్తాపపడనివాడు. విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ పని పైన వేసుకున్నందుకు ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపపడుతున్నావా? నువ్వు కాశ్మీర వర్మలాగా పశ్చాత్తాపపడటం చేతగాని వాడివి కావనుకుంటాను. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు కాశ్మీర వర్మ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. వెనకటికి కపిస దేశంలోని పురుషపురంలో కాశ్మీర వర్మ అని ఒక యువకుడు ఉండేవాడు. అతను బాగా చదివిన పండితుడు, కానీ నిరుపేద. పండితులను ఆదరించే దాతలు లేని కారణం చేత అతను తస్కరులతోనూ తాగుబోతులతోనూ జోదగాళ్లతోనూ చేరి దొంగతనాలు చేసి పొట్టపోసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా చదువుకున్న వాళ్ళు అలాంటి నీచులతో స్నేహం చెయ్యలేరు, వాళ్లతో చేరిపోలేరు. కానీ కాశ్మీర వర్మకు అలా బ్రతకటం స్వాభావికంగానే కనిపించింది. అతనికి ఆత్మీయులు ఎవరూ లేరు. కానీ పండితుడుగా అతన్ని ఎరిగిన వాళ్ళు అతను జీవించే పద్ధతి చూసి అసహ్యపడి ఎప్పుడైనా తమ ఇళ్లకు పిలిచి భోజనం పెట్టడం కూడా మానేశారు. అందుకు కాశ్మీర వర్మ విచారించలేదు. ఒక నడి శీతాకాలపు రాత్రి కొందరు దొంగలు శ్మశానానికి సమీపంలో ఊరి వెలపల ఉన్న ఒక పాకలో చేరి తాగారు, జోదాలాడారు. వాళ్ళు ఇళ్లకు పోవటానికి కూడా లేకుండా బయట విపరీతంగా మంచు పడుతున్నది. కాశ్మీర వర్మ కూడా అక్కడే ఉన్నాడు. జోదం ఆడే దొంగలలో ఇద్దరికి తగాదా వచ్చింది. ప్రతిసారి పందెం ఒకడే గెలవటం చూసి రెండో వాడికి కోపం వచ్చింది. గెలిచిన వాడు వికటంగా నవ్వాడు. ఆవేశంలో రెండో వాడు బాకు తీసి గెలిచిన వాడిని గుండెల్లో పుడిచేసరికి వాడు కాస్తా చచ్చాడు. హత్య జరిగేసరికల్లా దొంగలు మంచును కూడా లక్ష్య పెట్టకుండా ఎవరి ఇళ్లకు వాళ్ళు జారుకున్నారు. చివరకు పాకలో కాశ్మీర వర్మ శవము మిగిలారు. ఈ హత్య ఊరికే పోదు. ఇందుకు గాను ఎవరో ఒకరు ఉరిస్తంభం ఎక్కుతారు. ఇక్కడే నిలిచిపోతే నేనే ఉరిస్తంభం ఎక్కవచ్చు. ఇక్కడ ఉండటం క్షేమం కాదు. నాకు అప్పుడే చావాలని లేదు అనుకుని కాశ్మీర వర్మ గుడిసె తలుపు మూసి నగరంలోకి నడవసాగాడు. అయితే అతనికి వెళ్లేటందుకు ఏ ఇల్లు లేదు. నగరంలో తెల్లవారిన దాకా ఏ ఎరిగిన పాత స్నేహితుడు ఎంతనైనా జొరబడదామనుకున్నాడు. ఎవరో ఒకరు పడుకునేటందుకు కాస్త చోటివ్వకపోతారా అని అతని ఉద్దేశ్యం. ఆ చలిలోనూ మంచులోనూ పడి నగరపు వీధుల వెంట నడుస్తూ గస్తీవాళ్లు వచ్చినప్పుడు ఏ వీధి పక్క చావడిలోకో వెళ్లి దాక్కుంటూ కాశ్మీర వర్మ తాను పూర్వం ఎరిగిన ఒక మిత్రుడి ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. కొంచెం సేపయ్యాక లోపల నుండి ఎవరు వారు అని ప్రశ్న వినిపించింది. నేను కాశ్మీర వర్మను. కాస్త తలుపు తీస్తే తెల్లవారేదాకా పడుకొని నా దారిన నేను వెళతాను అన్నాడు కాశ్మీర వర్మ. లోపల నుండి జవాబు రాలేదు. మంచులో కాళ్ళీడ్చుకుంటూ కాశ్మీర వర్మ నగరం ఇంకొక మూల ఉన్న ఇంకొక ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతని పేరు విన్నాక లోపల వాళ్ళు తలుపు తెరవలేదు. మనుషులు ఎంత నీచులు! అంతంత ఇళ్ళు ఉన్నాయి, కట్టుకుపోతారా? చావటానికి సిద్ధంగా ఉన్నవాడికి కూడా ఇంత తిండి పెట్టరు. చలితో బెగదీసుకుపోయేవాడికి కొద్ది గడియల సేపు పక్కా కంబళి అరువియ్యరు అనుకున్నాడు కాశ్మీర వర్మ. అతనికి చలితో పాటు అలసట, ఆకలి కూడా పట్టుకున్నాయి. త్వరలో తాను ఎంత తిండి తిని వెచ్చగా పడుకోపోతే తెల్లవారేసరికి తాను బ్రతికి ఉండనని అతనికి తోచింది. ఈ శీతాకాలపు చలికి ఇల్లు వాకిలి లేని అనాథలు ఎందరో చావటం అతను చూస్తూనే ఉన్నాడు. అతనికి అలా దిక్కులేని చావు చావాలని లేదు. మర్యాదగా ఎవరు తనకు ఆతిథ్యం ఎవరు? దొంగతనంగా ఏ ఇంటనైనా ప్రవేశించి వంటింట్లో ఏమైనా దొరికితే తిని ఏదో ఒక మూల కొంచెం సేపు వెచ్చగా పడుకుందామని అతను నిశ్చయించుకున్నాడు. అందుకు అనువైన ఇల్లు అతనికి ఎదురుగానే కనబడింది. ఆ ఇంట్లోకి ప్రవేశించడం అంత కష్టంగా ఉండేటట్లు లేదు. ఇల్లు సంపన్నులదే. వంటపాత్రలలో బోలెడంత భోజనం మిగిలిపోయి ఉండవచ్చు. వెళ్ళిపోయేటప్పుడు చేతపట్టుకుపోవటానికి వెండి సామగ్రి కూడా దొరకవచ్చు. ఆ ఇంట్లోని ఎటు నుండి ప్రవేశిద్దామా అని అతను వీధిలో తెచ్చాడుతూ ఉండగా లోపల ఎక్కడో ఒక మూల దీపం వెలుగుతున్నట్లు అతనికి తెలియవచ్చింది. ఈ నిశిరాత్రి వేళ ఈ చలిలో ఈ ఇంటి వాళ్ళు హాయిగా పడుకుని నిద్రపోక ఏమని మేలుకున్నారు అని అతను విసుక్కున్నాడు. తరువాత అతనికి ఒక ఆలోచన వచ్చింది. లోపల మనుషులు మేలుకునే ఉన్నారు కనుక దొంగలాగా ప్రవేశించే కన్నా ఇంట్లోకి దొరలాగే ప్రవేశిద్దామని అనుకుని అతను వీధి వాకిలి తలుపు తట్టాడు.
ఇంటి యజమాని వచ్చి తలుపు తీశాడు. ఆయన కొంచెం వయసు మళ్ళినవాడు, కానీ మనిషిలో అధికారిక లక్షణాలు ఉన్నాయి. ఏం, ఎంత పొద్దుపోయి తలుపు తట్టారు అన్నాడు ఆయన. చలికి చచ్చిపోతున్నాను, ఆకలి దహించేస్తున్నది అన్నాడు కాశ్మీరవర్మ. లోపలికి దయచేయండి అంటూ ఇంటి యజమాని అతన్ని భోజనశాలకు తీసుకువెళ్ళి స్వయంగా అతనికి భోజనం పెట్టాడు. ఇంట్లో ఆయన తప్ప ఇంకెవరూ లేరు. ఆ వంటింట్లో అలమారాలలో బంగారు చెంబులు పళ్ళాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి కాజేసినా కాశ్మీరవర్మ దారిద్ర్యం తీరిపోతుంది. కాశ్మీరవర్మ భోజనం చేస్తూ ఉండగా ఇంటి యజమాని, బాబు, నీ బట్టల మీద రక్తం మరక ఉన్నది అన్నాడు. అయ్యా, ఆ రక్తం మరక నాది కాదు, నా పని కాదు. దొంగల మధ్య తగాదా వచ్చి ప్రమాదవశాత్తు హత్య జరిగింది. ఆ శవాన్ని తలుచుకుంటేనే కంపరంగా ఉన్నది అన్నాడు కాశ్మీరవర్మ. నేను చాలా శవాలను చూశాను, అనేక యుద్ధాలలో పోరాడాను. నా పేరు జగవీరవర్మ, వినే ఉంటావు అన్నాడు ఇంటి యజమాని. తర్వాత జగవీరవర్మ కాశ్మీరవర్మ పేరు, అతని స్థితిగతులు అడిగాడు. నా పేరు కాశ్మీరవర్మ అంటారు. వ్యాకరణ తర్క శాస్త్రాలు చదివాను, దొంగతనాలు చేసి జీవిస్తున్నాను అన్నాడు కాశ్మీరవర్మ. అంత గొప్ప చదువుకున్న వాడివి దొంగ వృత్తిలోకి దిగావా అని జగవీరవర్మ అడిగాడు. తప్పేమున్నది, మీలాంటి యోధులు కొల్లగొట్టరా అన్నాడు కాశ్మీరవర్మ. యోధులకు దొంగలకు సాపత్యమేమిటి? యోధుడు ప్రాణం ఒడ్డి యుద్ధ భూమిలో పోరాడతాడు, ప్రతిష్ట కోసం ప్రాణాలర్పిస్తాడు. దొంగలు అలా కాదు, వాడు స్వార్థం కొద్దీ దొంగతనం చేస్తాడు అన్నాడు జగవీరవర్మ. దొంగలకు కూడా ప్రాణాపాయం ఉన్నది. పైపెచ్చు వారు యోధుల్లాగా ఆత్మరక్షణ కోసం అవతలి వాళ్లను చంపటానికి ప్రయత్నించే అవకాశం లేకుండానే ఉరి స్తంభం ఎక్కాలి అన్నాడు కాశ్మీరవర్మ. కానీ సైనికులు ప్రజలను రక్షిస్తారు, దొంగలు ప్రజాకంటకులు అన్నాడు జగవీరవర్మ కోపంగా. అది కేవలం అపోహ. ఏ పల్లెటూరి రైతునైనా అడగండి, వాడికి సైనికులంటే ఎక్కువ భయమో దొంగలంటే ఎక్కువ భయమో మీకే తెలుస్తుంది. దొంగ ఉన్నవాడి దగ్గర ఇంత తిండి దొంగలిస్తాడు, సైనికులలాగా ధనమాన ప్రాణాలు అపహరించడు అన్నాడు కాశ్మీరవర్మ. నన్ను చూడు, సైన్యంలో ఉండి నేను ఎంతో డబ్బు కీర్తి గడించాను. అందరూ నన్ను గౌరవిస్తారు. ఇది కావాలని నేను అన్నట్లయితే ప్రజలు నా కోరిక వెంటనే తీరుస్తారు. నువ్వు చూడు, బికారివి, ఇల్లు వాకిలి లేదు, తిండి లేదు, గౌరవం లేదు, వేటగాళ్లు వెంటబడిన నక్కకు నీకు తేడా లేదు అన్నాడు జగవీరవర్మ. కాశ్మీరవర్మ భోజనం పూర్తి చేసి, అయ్యా, మీకు నాకు ఉన్న తేడా అంతా డబ్బులోనే ఉన్నది. మీ డబ్బు నాకుంటే నేను మహాయోధుణ్ణి అయ్యేవాణ్ణి. నాలాగా డబ్బు లేకపోతే మీరు దొంగతనాలకు దిగేవారు. దొంగలకు మానవత్వం ఉండదనుకోకండి. మీరు నన్ను లోపలకు పిలిచి అన్నం పెట్టినందుకు మీకు ఎంతో కృతజ్ఞుణ్ణి. నేను దుర్మార్గానికి దిగదలిస్తే మీ గొంతు సులువుగా పిసికేసి ఈ బంగారమంతా పట్టుకుపోగలను. మీరు వయసు మళ్ళినవారు, ఒంటరిగా ఉన్నారు. నేను యువకుణ్ణి, బలాఢ్యుణ్ణి. అయినా నేను మిమ్మల్ని ఏమీ చేయటం లేదు అన్నాడు. ఈ మాటలు విని జగవీరవర్మకు మండిపోయింది. ఆయన గొంతెత్తి, నీచుడా, నీకు మనుషుల మధ్య గల అంతరం కూడా తెలియదు. నీ పాండిత్యం దేనికి? కాల్చనా? నిన్ను అసలు లోపలికి రానివ్వటమే పొరపాటైంది. ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకు, వెళ్ళిపోవు అన్నాడు. అప్పుడప్పుడే తూర్పు తెల్లవారుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. కాశ్మీరవర్మ లేచి నిలబడి, అయ్యా, మీకు కీర్తి వచ్చిందేమో గాని మతిపోయినట్లు కనిపిస్తున్నది అంటూ బయటకు వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కాశ్మీరవర్మ వృత్తి చేత దొంగ. పరువు గల వాళ్ళు ఎవరూ అతను తలుపు తెడితే పలకరు. అతని స్నేహితులు దొంగలు జోదరులును. అతనికి తలదాచుకునేటందుకు ఇల్లు లేదు, నా అనేవాడు లేడు, ఆకలి వేస్తే తిండి కూడా లేదు. అలాంటప్పుడు అతనికి రాజసం దేనికి? మంచి అవకాశం దొరికినప్పుడైనా అతను దేనికి పశ్చాత్తాప పడడు. తనకు ఉన్న ఎంతో పేరు ప్రఖ్యాతులు గలవాళ్లను దేనికి గౌరవించడు. దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. చావటం ఇష్టం లేని వాటికి బ్రతకటం కన్నా ఉత్తమ ధర్మం లేదు. బ్రతకటం కోసం తనకు అందుబాటులో ఉండే జీవిత విధానాన్ని కాశ్మీరవర్మ అవలంబించాడు. అందుచేత అతను దాన్ని చూసి సిగ్గుపడడు. మర్యాదగా బ్రతికే అవకాశం ఉండి కూడా అమర్యాదగా బ్రతికేవాడే పశ్చాత్తాపడతాడు. అతనికి జగవీరవర్మ మీద గౌరవం లేని మాట నిజమే. దానికి కారణం యుద్ధాలు చేసేవాళ్లంటే కాశ్మీరవర్మకు ఏమీ గౌరవం లేదు.
జగవీరవర్మకు దొంగలంటే ఎంత అసహ్యమో కాశ్మీరవర్మకు సైనికులన్నా వాళ్ళు చేసే యుద్ధాలన్నా అంత అసహ్యం. అందులో వారిద్దరూ ఒకరికి ఒకరు తీసిపోరు. అందుకనే కాశ్మీరవర్మ జగవీరవర్మకు కృతజ్ఞత చూపాడే గాని గౌరవం చూపలేకపోయాడు అని విక్రమార్కుడు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కల్పితం. స్వస్తి.